అదే తప్పు చేద్దాం, వైసీపీపై నెట్టేద్దాం. ల్యాండ్ రికార్డ్స్ అన్ని తప్పుల తడకలు. అప్పట్లో వైసీపీ చేసిన తప్పులే కూటమిలో కూడా. ఏమంటే జగన్ చేసిన తప్పులేనంటున్న కూటమి ప్రభుత్వం దొందే. ఒకరు చేసిన తప్పును మరొకరిపై నెట్టుకోవడమే టీడీపీ వైసీపీకి తెలిసినవి. జగన్ ప్రభుత్వంలో జరిగిన ఒక దుర్మార్గం ఏంటంటే పాస్ పుస్తకాలపై, ఇళ్ల పట్టాలపై జగన్ బొమ్మ వేయించుకోవడం. అసలు ప్రజల ఆస్తులపై జగన్ బొమ్మ ఉండడం ఏంటి, అది కూడా శాశ్వతంగా. అందులోనూ ఒరిజినల్ ఇవ్వబోమని చెప్పారు. అసలువి తమ దగ్గర పెట్టుకొని ఒట్టి జిరాక్స్ పేపర్స్ ఇస్తామని చెప్పారు. ఇక సరిహద్దులు గుర్తించి వాటి చుట్టూ జగన్ బొమ్మలు ఉన్న రాళ్లు పాతారు. వీటన్నిటినీ అప్పట్లో ఈ పనులను జగన్ ప్రభుత్వం సమర్థించుకుంది. ముఖ్యంగా సజ్జల బయటకొచ్చి తప్పేముంది అందులో అనేశారు. పోనీ చేసిన రీసర్వే అయినా కరెక్ట్ గా చేశారా అంటే అదీ లేదు. అంతా తప్పుల తడక. సరిహద్దుల గుర్తింపులో తప్పులు, భూమి వివరాల్లో తప్పులు, పేర్లు స్పెల్లింగుల్లోనూ తప్పులు. అసలు జగన్ ప్రభుత్వ ఓటమికి ప్రధాన కారణాల్లో ఇది ఒకటి. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి పాస్ పుస్తకాలపై ఉన్న జగన్ బొమ్మ తొలగించి రాజముద్ర వేసి ఇస్తుంది. ఇంతవరకు సంతోషమే గాని అసలు తప్పులు అలాగే ఉన్నాయంటున్నారు ప్రజలు. రీసర్వే పేరుతో గత జగన్ ప్రభుత్వం ఏవైతే తప్పులు చేసిందో వాటిని తిరిగి ముద్రించి ఇస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే గత జగన్ ప్రభుత్వం వల్లే ఈ తప్పులని చెబుతుంది. అరే, అప్పుడు తప్పు చేశారని ఇప్పుడు కూడా అవే తప్పులు ముద్రించి ఇస్తారా అని ప్రశ్నిస్తుంది బీసీవై పార్టీ. విస్తీర్ణంలో తేడాలు, పేర్లలో తప్పులను సరిచేయకపోతే ఇక జగన్ పాలనకు, చంద్రబాబు పాలనకు తేడా ఏముంటుందని నిలదీస్తోంది భారత చైతన్య యోజన పార్టీ. డిజిటల్ రికార్డుల్లో, డేటా ఎంట్రీలో తప్పులను సరిచేసే వ్యవస్థే ఈ కూటమిలో లేదని చెబుతుంది బీసీవై పార్టీ.